వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్తో కలిసి ఒక పెగ్గేయటం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజువారీగా కాస్త మద్యం సేవించడం ఈ రోజుల్లో చాలామందికి అలవాటుగా మారింది. అయితే తాజాగా వచ్చిన ఒక అంతర్జాతీయ పరిశోధన ఆల్కహాల్ ప్రియులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మనం సురక్షితం అనుకునే పరిమితిలో మద్యం తాగినా అది శరీరానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అసలు రీసెర్చ్ ఏం చెప్తోంది? మద్యం వల్ల శరీరానికి జరిగే డ్యామేజ్ ఏంటి? వాటి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పటి వరకు చాలా మంది వారానికి 1-2 సార్లు తాగడం లేదా తక్కువ పరిమాణంలో మద్యం సేవించడం వల్ల పెద్దగా నష్టం ఉండదని భావించేవారు. కానీ ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ నమ్మకాలను పూర్తిగా తలకిందులు చేసింది. మద్యం సేవించడంలో సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ తాజా రీసెర్చ్ ప్రకారం అతి తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా సరే అది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు గుండె పనితీరు మందగించడం, రక్తపోటు పెరగడం, రోగనిరోధక శక్తి క్షీణించడానికి ఇది ప్రధాన కారణంగా మారుతోంది. వీటన్నింటికీ మించి శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి ఆల్కహాల్లోని టాక్సిన్లు ప్రేరేపిస్తాయని పరిశోధకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఆల్కహాల్ను ఒక సోషల్ హ్యాబిట్ గా చూస్తారు, కానీ రసాయనికంగా అది శరీర అవయవాలను లోపలి నుంచి దెబ్బతీస్తుంది. ముఖ్యంగా క్రమం తప్పకుండా తాగేవారిలో బ్రెయిన్ సెల్స్ సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ నివేదికను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆల్కహాల్ అలవాటుకు దూరంగా ఉండడమే కాకుండా శారీరక శ్రమ మరియు సరైన ఆహార నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ఈ ముప్పు నుంచి బయటపడగలమని వైద్యులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.